ఇంకా పొజిషన్లోకి రాలేదు కదా, పొజిషన్లోకి వస్తే ఏదని చెప్పడానికి టైం ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు టైం ఇచ్చాం. 5 సంవత్సరాలు ఏమైనా చేశారా? ఇదో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, సామాన్యులకు ఏమైనా చేయగలిగితే అప్పుడే చేయమంటే ఎక్కడ నుంచి చేస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అప్పులు చూసుకున్నట్టయితేనేమో ఖజానా ఖాళీ అయిపోయింది, సూపర్ 6 ఇవ్వాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి అంటారు. అదేం లేదు, రావడానికైతే వస్తాయి, ఏ టైం పట్టిందో తెలియదు. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు కనీసం 3 నెలలు కూడా కాలేదు కదా. పైనుండి రావాలి, పొజిషన్లోకి రావాలి. పొజిషన్లోకి రాకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? పాత అప్పులు తీర్చాలా? అప్పులనే చేశారు కదా, పాత గవర్నమెంట్ అప్పులు చేసింది, అప్పులు పూడ్చాలా? కాస్త కోస్త భారం ఉంటుంది జనం మీద, భారం లేకుండా అయితే ఉండదు. అది ఖజానా ఖాళీ అయిపోయిందని అంటే అప్పులు సాగు చెప్పి పథకాలు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని జగన్. అందుకోసమే కదా వేరే కంపెనీ వేరే దేశాలకు వెళ్ళి అప్పు తేడానికి ట్రై చేస్తున్నారు కదా. అప్పు తేడానికి ట్రై చేస్తున్నారా లేదా? ఆ అప్పు అనేది రావాలి కదా. అది స్టేట్ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందంటారా ఈ 5 ఏళ్లలో? అవుతుంది, అవ్వకుండా అయితే ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో వచ్చేటప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? ప్రతి మానవ అంటే కూలి చేసుకునేవాడికి పని లేకుండా పోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఇప్పుడు ప్రతిదీ వస్తుంది, నిదానంగా వస్తుంది. కనీసం ఒక నెల 15 రోజులు కూడా కాలేదు, 3 నెలలైన, కనీసం 6 నెలలైనా అవ్వాలి కదా. అయితేనే కదా ఏదైనా పొజిషన్లోకి వచ్చేది. అంటే నాకు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, ఒక 10 సంవత్సరాలు నమ్మండి స్టేట్ అభివృద్ధి చేసి చూపిస్తాను అలా అనుకుంటే చంద్రమోహన్ నాయుడు గారికి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది, ఆయనకు 60 ఏళ్ళ అనుభవం ఉంది. ఆయనతో పోల్చుకుంటే ఈయనంతా చెప్పండి, మీరైనా చెప్పాలి కదా. నేను ఒక్కడం అనేది మాట కాదు, ప్రతి ఒక్కడిని అనుకునే మాటే. ఆటో వాళ్ళకి 15,000 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు ఏం చేశారని ఇచ్చాడు? ఇప్పుడు ఆటో కూలికి వేసుకున్నవాడు ఉన్నాడు, వాడికి 15,000 ఇచ్చారా? ఇవ్వలేదు. సొంత బండి ఉన్నోడికి మాత్రమే, బ్యాడ్జ్ ఉన్నోడికి మాత్రమే ఇచ్చారు. అంటే మేము 99% మేనిఫెస్టో ఇచ్చాం, మాకు అసలు వ్యతిరేకత లేదు ప్రజల్లో అని చెప్పి జగన్ గారు అంటున్నారు. వ్యతిరేకత లేకుండానే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలి కదా. మళ్ళీ ప్రభుత్వం అనేది వస్తే జగన్మోహన్ రెడ్డి గారే కదా గెలవాలి. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు గెలిచింది? ఇది ఒక కూటమి లెక్క ప్రకారం గెలిచింది. అంటే 3 దగ్గర నుండి రావాలి. ఇప్పుడు ఒకటి పై నుండి రావాలి, ఏది ప్రధాని మోడీ గారి దగ్గర నుండి రావాలి, తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుండి రావాలి. అది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు చెప్పారు, అందుకే మేము ఓడిపోయాము అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు. అదేం లేదండి, ఇప్పుడు ఆయనే చెప్పాడుగా నవరత్నాలని. నవరత్నాలు ఎన్ని రత్నాలు చేశారు ఆయన? నవరత్నాలు కరెక్టే, నవరత్నాలు ఏం చేశారు? ఇళ్ళ స్థలాలు, ఇల్లు అన్నారు. ఎవరికి ఇచ్చారు ఇల్లు? ఎవరికి ఇచ్చారు చెప్పమనండి. లేనివాడికల్లా ఇల్లు ఇస్తానన్నాడు. మరి ఇల్లు అయ్యి కాగితాలు ఇచ్చారు దేనికి? 4 తీసుకోవడానిక? అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారు వేసుకున్న పాస్బుక్ మీద బొమ్మను తీసేసి రాజముద్ర వేసి ఇచ్చారు సార్, దాన్ని ఎలా చూడవచ్చు? రాజముద్రది ఏముందండి, ముద్రలు వేసుకోవచ్చు, మనం కూడా ఒకటో 2 వేసుకోవచ్చు. అలాంటి ముద్రలు ఎన్నో వేయచ్చు. అంటే పాస్బుక్ నాది, ల్యాండ్ నాది, నీ బొమ్మ ఎందుకు ఉండాలి జగన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. అలానాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి దాని మీద ఒక సంతకం పెట్టారు, అది కాస్త నెరవేరలేదు. నెరవేరని కాడికి ఎవరు? ఎన్టీ రామారావు గారు చేశారు. ఎన్టీ రామారావు గారు చేసిన దానికి చేశారు. దాని తర్వాత ఏమైంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏం చేశారు? సగానికి సగం పూర్తి చేశారు. అంటే ప్రతిదీ ఈ రాష్ట్రం కాకపోతే వచ్చే రాష్ట్రం కాకపోతే ఆ పై వచ్చే రాష్ట్రం, ఇలా సర్దుకునే పోతున్నారు. ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోయారు. ఇది చేద్దాం అది చేద్దాం అని ఏం లేదు. ఎవరిని ఎన్నుకోవాలి ఎవరికి తెలియదు. ప్రతిదానికి కూలోడు బాగున్నాడా? ఇప్పుడు రైతు అనేవాడు బాగుంటేనే కదా దేశం అనేది బాగుంటుంది. కౌలు రైతులకు కూడా మేము అండగా ఉంటాము, 20,000 కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. సంవత్సరానికి 20,000 ఇస్తే ఏం సరిపోద్దండి? ఇప్పుడు ఎకరం పొలం వేసుకుంటాడు, ఒక ఎకరం పొలం వేసుకుంటాడు. ఎకరం పొలంలో ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చులో ఒక లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది. ఒక్కొక్కడికి లాస్ వస్తుంది, ఒక్కొక్కడికి లాభం వస్తుంది. అలా అని వర్షాలను పట్టుకుంటే వర్షం పడట్లేదు. ఇప్పుడు వర్షం పడేది అది పైవాడి నిర్ణయం.
వర్షం పడింది పైవాడి నిర్ణయం. అంత మాత్రాన నేను లాస్ పోయాను, నాకు గవర్నమెంట్ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎక్కడి నుండి ఇస్తుందండి? పంట ఉంటే గవర్నమెంట్ ఇస్తుంది, పంట లేదు గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? సార్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు గతంలో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కౌలు రైతులకి 1,00,000 రూపాయలు చొప్పున సాయం చేసిన జరిగింది. ఈసారి అధికారంలోకి వచ్చారు, ఎలా ఉండబోతుందంటారు సార్? ఇప్పుడు నాకు ఆయన వచ్చాడు అనేది కాదు, ఆయన 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన ఇప్పుడే కదా వచ్చింది. ఆయనకంటే ఒక పొజిషన్ రావాలి కదా, ఆయనకంటే ఒక పొజిషన్ వస్తేనే కదా. ఇప్పుడు పంచాయతీలు అన్నాడు, మొన్నటి వరకు పంచాయతీ అనేది లేదు, ఇప్పుడే కదా పంచాయతీ అనేది వచ్చింది. పంచాయతీకి లాభాలో నష్టాలో ఏదో ఒకటి. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా పంచాయతీకి వస్తే పంచాయతీ ద్వారా ఆయన ఏదైనా పంపిణీ చేస్తాడు, నలుగురికి సాయం చేస్తాడు. అంతెందుకు, మొన్న ఎవరో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు, ఎక్కడికో 3 నెలల పైన అయింది. 9 రోజుల్లో ఎతికి తీసుకొచ్చి పట్టుకున్నారు. ఎవరి వల్ల అయింది? పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయింది. ఎందుకు? కింద నుండి ప్రజలు పైకి వెళ్తేనే కదా పైనుండి కిందకు వచ్చేది ఏదైనా. అది అంటే గెలిచినా కానీ ప్రజల్లోనే ఉంటూ ప్రజల మధ్యలోనే తిరుగుతూ జనవాణి అనే కార్యక్రమాలు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎలా చూస్తారు? మంచితనంగానే చూస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి వేసాం. ఇప్పుడు ఈ నాయకుడు మంచోడు, ఈ నాయకుడు చెడ్డోడు అని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాడు చెప్పుకుంటాడు. ప్రత్యేకంగా చెప్పమంటే ఎవడని చెప్తాడా? చెప్పడు.